నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఇప్పుడు మనం చూస్తున్న ఊరి పేరు కొత్తనాలపాడు, కమ్మూరుపల్లి పంచాయతీ, డక్కిలి మండలం. కొత్తనాలపాడులో దాదాపు 40 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ ఊరిలో వ్యవసాయమే జీవనాధారం. కానీ ఊరందరికీ జీవనాధారమైన చెరువు ఇప్పుడు కబ్జాదారుల పాలవుతుంది. దాదాపు 90 ఎకరాలు ఉండే చెరువు ఇప్పుడు 60 ఎకరాలకు చేరింది. అంటే 30 ఎకరాలు కబ్జాదారులు ఆక్రమణ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే కొత్తనాలపాడు గ్రామంలో 2010లో ఎస్సీలకు చెరువుకు దగ్గరలో 30 ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేశారు. కొంతకాలం తర్వాత కిల్లారి గోపాల్, ఈత మొక్కల రాంబాబు, నల్లని రామచంద్ర, మిషాని రమేష్, వడ్లమోపూర్ కృష్ణారెడ్డిలు ఎస్సీల నుండి కొంత భూమిని కొనుగోలు చేశారు. ఇదే అదునుగా భావించిన వీరు చెరువు చుట్టుపక్కల భూమిని ఆక్రమించుతూ చెరువుల్లోనే బోర్లు వేయించారు. ఇలా దాదాపు 30 ఎకరాల వరకు ఆక్రమించారు. ఎవరెవరు ఎంత ఆక్రమించారు మీరే చూడండి. బహుశా ఇది చెరువు ఆక్రమణలో ఇది ఒక పార్ట్ అన్నమాట. చూస్తే మనం అక్కడ చూస్తే ఇదంతా చెరువేను. ఇప్పుడు నిన్నగాక మొన్న తీసి ఇప్పటి నుంచో ఈ సర్వీసులు ఇవన్నీ పెట్టుకుని బోర్ లైన్ లేపించుకున్నారు. ఇదంతా చెరువేనండి. మీరు కావాలంటే నేను చెప్తున్నాను, నా పేరు అనిలు, కావాలంటే సర్వేని తెప్పించుకొని మీరు తీయించండి. ఎంత పొలం వస్తుందో, ఎంత చెరువు పోతుందో, ఒకవేళ వచ్చిందంటే మేము మా వంతు సహకారం, మా వంతు మేము చేస్తాం. ఈ నాయులకి ఇది తీపిచ్చింది రాంబాబు నాయుడు గారు, కమ్మవారిపల్లి రాంబాబు నాయుడు గారు. దీన్ని తీపిచ్చింది పాతనాలపాడు. ఇదంతా చెరువేనండి. దయచేసి దీని మీద వరకు తగిన చర్యలు తీసుకోకపోతే ఇంకా నిండా మునిగిపోతాము. మాకు వద్దు అధికారులు ఇవన్నీ పట్టించుకోవాలనుకుంటే మా ఊరు కూడా ఉంది, ఊరు కూడా ఇచ్చేస్తాము. దాని మీద కూడా పొలాలు అన్ని చేపించుకొని లంచాలు తీసుకొని మీ ఇష్టం వచ్చి చేపించుకోండి. ఈ విషయాన్ని అధికారులకు విన్నవించుకుంటే డక్కిలి మండలం ఎంఆర్ఓ మునిలక్ష్మి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ సుబ్బారావులకు అర్జీల రూపంలో ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని, అధికారులకు డబ్బులిస్తే గానీ పనులు జరగడం లేదని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. నా పేరు అనిలు, పామూరు అనిల్ కుమార్ యాదవ్, కొత్తనాలపాడు గ్రామం, పాతనాలపాడు పంచాయతీ, డక్కిలి మండలం, నెల్లూరు జిల్లా నుంచి అండి. మాది కొత్తనాలపాడు చెరువు గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు చెరువు గురించి మాట్లాడుతుంటే ఇందాక నుంచి మేము అన్నీ తీసుకొచ్చేసాము. ఇక్కడ కొంతమంది నాయకులు లంచాలు ఇచ్చేసి అధికారులకి, పై అధికారులు అంటే ఎవరో కాదండి, మన మండల లెవెల్ అధికారులకి డబ్బులు ఇచ్చేసి కార్తీక్ నాయుడు అనే వ్యక్తి కాలువ బూచేశాడు. తెలుగుగం కాలువ అండి. అది చెరువులోకి నీళ్ళు రాకుండా అతను తెలుగుగం కాలువ బూచేసి ఈరోజు చెరువులోకి నీళ్ళు రావట్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే అటు పక్క నుంచి అన్ని కృష్ణారెడ్డి, మోపూర్ కృష్ణారెడ్డి గారు, ఆయన అలివిలి కృష్ణారెడ్డి గారు, ఆయన ఒక 5 ఎకరాలు 7 ఎకరాల దాకా తీర్చేసుకొని కొత్తగా కూడా అక్కడికి ఏం కావాలో అన్ని తీసేసుకొని వచ్చేస్తున్నారు. అడిగితే నువ్వెంత అనే లెక్కలో మాట్లాడుతున్నారండి. నువ్వెంత అంటే ఇంక మాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడ ముడుపులు ఇవ్వాలో, ఎక్కడ లంచాలు ఇవ్వాలో వాళ్ళకే తెలిసినట్టుంది. లేకపోతే ఈ రోజు మా చెరువు ఇది ఎప్పటి నుంచో మేము ఉన్నాం, చిన్నప్పటి నుంచి ఉన్న చెరువు. మా చెరువు అనేది పెద్ద చెరువు అండి, కొత్తనాలపాడు చెరువు. దీని గురించి అర్జీలు ఇచ్చాం, స్పందనలో రేజ్ చేసాం, సబ్ కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాం, అప్పుడు వచ్చి కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాం. అర్జీలు ఇస్తే అది ఎంతవరకు అయిందంటే మా సచివాలయం దాకా వచ్చి ఆగిపోయిందంటే ఇక్కడ ఎవరు అధికారులు, ఎవరు డక్కిల్ అధికారులు ఎవరు, మన ఎంఆర్ఓ మేడం గారు మేము పోయి కలిసినప్పుడు ఎప్పుడు చూసినా మా మీదైనా పడేది, ఎప్పుడు చూసినా మాదేనా పని, మేమైనా జీతాలు తీసుకుంటున్నది. ఆ చెరువు అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఉంటుంది. వాళ్ళు వచ్చి మీరు తీసుకురండి, మేము వచ్చి తీసుకొస్తాము, మేము వచ్చి చేస్తామన్నారు. మేము ఎన్ని చేసినా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చాం. సుబ్బారావు సారు తెలుగుగంక ఆఫీస్ కాడికి పోయి వరుసగా అండి 6 రోజులు వెళ్తే ఒక రోజు వచ్చి ఫోటోలు ఇక్కడ పరిష్కారం అనేది ఏంటంటే ఫోటోలకే పరిమితం అవుతుంది, కానీ పరిష్కారం అనేది ఎక్కడ దొరకకుండా పోను. ఇవన్నీ రాంబాబు నాయుడు గారు, నల్లాని రామచంద్ర నాయుడు గారు, వీళ్ళందరూ కూడా మేము పోయి అడిగితే చెరువు కట్టని తెగ్గొట్టుకొని చెరువులోకి వచ్చారండి. ఈరోజు
మీరు అసలుకి చూపిస్తాము, ఈ విజువల్స్ అన్ని కూడా మీకు అన్ని వస్తాయి, చూపిస్తాము. చెరువు చెగ్గొట్టుకొని వచ్చి ఇక్కడ తీర్పిచ్చి చెరువులో బోర్లు వేయించుకొని ఏందయ్యా ఇలా చేస్తున్నావు, మీ చెరువు అయితే ఒకట మా చెరువు అయితే ఇది మీరే చేసుకుంటారు, మాకు 1-2 గుంటలు ఉన్నాయి, మేము ఎట్లా బతకాలయ్యా నీళ్ళు లేకుండా పశువులకి మేతకి ఇటుకని అడిగితే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోబో, నీ ఎక్కడ పోయినా పని జరగదు, మేము ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చున్నాము, చేయాల్సింది చేస్తున్నాము, మీరు ఏం కాదు అనే చెప్తున్నారు. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చామంటే ఎవరెవరికి ఇచ్చారు? ఎవరెవరికి ఇచ్చి ఉంటారండి? ఇంకా మండల అధికారులు ఎవరు ఉన్నారు? మన ఎంఆర్ఓ మేడం గారు ఉన్నారు. ఇచ్చుంటే ఆమెకి ఇచ్చుండాలి. కొందరు కూడా నాకేం చెప్పారంటే మేము ఇచ్చేస్తున్నాం, ఇంత ఇచ్చున్నాము, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము చేపించుకున్నాము, మీ దగ్గర కూడా డబ్బులు ఉంటే మీరు కూడా చేపించుకోండి, మీకు దమ్ము సత్తాగా ఉంటే మీ చెరువు కదా మీరు కూడా చేపించుకోండి అంటున్నారు. అది ఎక్కడ సాధ్యం, అసలు ఎలా సాధ్యం? ఇంకా కూడా ఈ భూ కబ్జాది రాబందులు, ఇది అసలు రాబందులు దారుణంగా కూడా మారుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఓడి ఎందుకు యూజ్ చేస్తున్నానంటే చెరువు అండి, చెరువు మీద ఇంత గవర్నమెంట్ ఇంత బాగుంది, ప్రభుత్వం బాగుండి ఈ అధికారులు ఇలా చేస్తా ఉంటే కూడా అసలుకి అధికారులు పట్టించుకో, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు మా చెరువు ఇలా తయారైంది. ఇప్పుడు కానీ చూస్తే ఇక్కడ మన కానీ విజువల్స్ కానీ చూస్తే ఇది గత 3-4 రోజుల నుంచి తీర్పిచ్చారు. కట్ట హాయికద్దు అక్కడెక్కడో ఉంది 1 కిలోమీటర్ దూరం నుంచి, అదంతా మందే. కానీ ఇదంతా కొత్తగా తీపిచ్చి బోర్లు గీర్లు వేపించున్నారు. వీళ్ళు అసలుకి ఏం చెయ్యాలి? వీళ్ళని అసలుకి ఎలా శిక్షించాలి అని చెప్పండి. అసలు చెరువు ఏంది ఆక్రమించుకునేది ఒకటి అడుగుతాను. నేను ఈ రోజు కూడా నేను ఎన్నోసార్లు పోయి ఉన్నాను, అర్జీలు ఇచ్చున్నాను, స్పందనలో కూడా రేజ్ చేస్తున్నాను. స్పందన ఎవిడెన్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తాను, ప్రెస్ కూడా ఇస్తాను. మీరు అసలుకి ఏం చేశారు? మాకు ఏం చేశారు? మేమంటే మా దగ్గర డబ్బులు లేవు, మేమేం చేసుకోలేము, అందుకని మీరు చెరువు ఆక్రమించేస్తారు, మీరు ఏం కావాలంటే చేపించుకుంటారు. తీర్చిన అతను వరదరాజు శివకృష్ణ మేము చెప్పాం, మీకు మాకుందంటే నేను ఇచ్చాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను చేపించుకున్నాను, నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు చేపించుకోబో అని చెప్పాడు. అసలు నువ్వు ఎట్లా తీపిస్తావు మా చెరువు అంటే, నువ్వు ఎవరికి చెప్పుకోబో అనే లెక్కలో మాట్లాడాడు. అసలుకి ఏంది? అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎంఆర్ఓ గారు మేడం గారికి పోతే ఫోటో అధికారులు పంపిస్తారు, 1-2 ఫోటోలు తీసుకుంటారు, ఏమైనా అడిగితే బండి ఫోటో కావాలంటారు. ఎన్నిసార్లు ఇవ్వాలండి? బండి ఫోటోలు ఇవ్వలేదా? తీసుకొచ్చి చూపించలేదా? ఇవన్నీ కూడా ఎంఆర్ఓ మేడం గారు లంచాలు తీసుకోవడం వల్లే జరుగుతుంది. ఎందుకంటే కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చింది బిఫోర్ కరోనా ఎప్పుడు వచ్చింది? మార్చి ముందు మేము ఇచ్చింది ఫిబ్రవరిలో ఇచ్చినా కూడా పని జరగలేదు. ఇక్కడ లంచాలు అని ఎందుకు వాడుతున్నానంటే, ఇక్కడ ఇంత పని జరుగుతుంది, లంచాలు ఇకపోతే ఎట్లా జరుగుతుంది పని? అసలు లంచాలు అనే మాట ఎందుకు అంటున్నానంటే, లంచాలు ఇచ్చారు మీకు ఎవరు చెప్పారండి? అసలుకి ఇక్కడ తీర్చుకున్న వ్యక్తులు వాడికి వచ్చి నేను 3 లక్షలు ఇచ్చాను, నువ్వు 4 లక్షలు ఇచ్చుకుంటావా చెప్పు, ఇచ్చేసుకుంటా, నా 3 లక్షలు నేను తీసుకుంటా, నా ₹1,00,000 నాకు తీసుకుంటది, వదిలేస్తాం మాకయ్యి అనే విధంగా మాట్లాడుతున్నా. ఇక్కడ తీసుకున్న నాయకులు గాని ఆ వ్యక్తులు గాని ఎవరైతే నాకు పేర్లు చెప్పానో వీళ్ళందరూ లంచాలు ఇచ్చే లంచాలు కరెక్టెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్. నేను ఇంత సామాన్య ప్రజలకు కూడా జరగలేదంటే అసలు ఏం జరుగుతుంది? దయచేసి నెల్లూరు సబ్ కలెక్టర్ గారికి నా తరపు నుంచి పర్సనల్ గా రిక్వెస్ట్, మా గ్రామ ప్రజల నుంచి కూడా దయచేసి జేపీ న్యూస్ ద్వారా ఈ విషయాన్ని సబ్ కలెక్టర్ వారికి తీసుకెళ్లి, అలాగే గౌరవనీయులైన మా పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు మా రామనారాయణ రెడ్డి సార్ గారికి ఈ విషయం మాకు సహకరించాలని దయచేసి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్, ధన్యవాదాలు. నా పేరు వెంకట సుబ్బయ్య అండి, మాది కొత్తనాలపాడు గ్రామం, డక్కేలి మండలం, నెల్లూరు జిల్లా. మాకు గత 6 నెలల నుంచి మేము అర్జీలు అందరికి ఇస్తున్నాము. మాకంతా మా చెరువు అంతా ఆక్రమిస్తున్నారు. ఆక్రమించిన దానికి మేము ఎంఆర్ఓ గారికి ప్లస్ వచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అందరికీ 2 సార్లు ఇచ్చాము. మాకైతే ఇంత స్పందన ఏం లేదు, మాకేం చేయలేదు. వచ్చి జస్ట్ ఫోటోలు తీసుకొని పోయారే కానీ మాకేం చేయలేదు. ఇంకొకటి వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్రమించిన వాళ్ళు కూడా కొందరు ఏంటంటే సవాల్ చేస్తున్నారు, ఏం చేస్తారు చేసుకోండి, మేము చేయాల్సినట్టు చేసేస్తున్నాము, వాళ్ళు వచ్చి ఏం చేయరు, మీరు తిరగాల్సిందేను, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందేను, మీకైతే ఏం పని కాదని చెప్పి అంటున్నారు. దీన్ని బట్టి ఆక్రమణ కూడా రీసెంట్గా కూడా జరిగిన 6 నెలలు జరిగింది. అయినా కానీ రీసెంట్గా కూడా ఆ పక్క సైడ్లు కట్టలు పోసి మళ్ళీ మట్టి ఎత్తేస్తున్నారు. ఇంకొకటి వచ్చి ఇది మాకు తెలుగం కాలువ అండి, మాకు చెల్లుకి నీళ్ళు వచ్చే కాలువ ఇది. ఈ కాలువను కూడా ఇప్పుడు చూడండి, ప్రజెంట్ ఇప్పుడు 1 ఎకరా 2 ఎకరాలు ఉండేవాళ్ళు ఇలా ఆడున్న డ్రాప్ను పగలు కొట్టి ఇలా పెట్టి ఇలా చెల్లి వాళ్ళ కైలకి నీళ్లు మళ్ళించుకుంటున్నారు. అదేమన్నంటే మాకు మిట్ట పొలాలకు ఇచ్చారు, మీ చెరువులకి ఇవ్వడం లేదు నీళ్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరు మళ్ళీ ఇచ్చారు? ఇట్లా కార్తీక్, కమ్మవారిపల్లి కార్తీక్ నాయుడు.
అతను ఒకటేనా ఇంకెవరైనా ఉన్నారా? ప్రజెంట్ ఆయనదే, అతనిది మళ్ళీ ఇచ్చింది. లాస్ట్ టైం అక్కడ కూడా మాకు కాలువ క్లోజ్ చేశారు ఏరియా వాళ్ళు. అది కూడా మేము అర్జీలు ఇచ్చాము, దాని ఫోటోలు అన్ని కూడా మేము అందరికి ఇన్ఫార్మ్ చేసాము. కలెక్టర్ వీళ్ళకి ఎంఆర్ఓ గారికి అయితే అసలు మాకేం సమాధానమే చెప్పడం లేదు. ఆడకు పోయి అడిగితే మేమైనా మా డిపార్ట్మెంట్ ఏం కనిపిస్తుంది, ఇంకెవరు కనిపించరా మీకు, ప్రతిసారి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పి మమ్మల్ని ఆమె క్వశ్చన్లు వేస్తుంది. అసలు ఆమె స్పాట్లకు గడ రాలేదు. ఈఆర్ఓ గారిని పంపించింది. ఈఆర్ఓ గారు కట్టతాకు వచ్చి ఒక 2 ఫోటోలు తీసుకొని ఏంది మీ సమస్య అని చెప్పి రాసుకొని పోయింది. దాని తర్వాత ఏం లేదు, మేము అడిగినా కానీ ఏం సమాధానం లేదు. మీ చెరువు ఎంతవరకు ఆక్రమించుంటారు? ఎన్ని ఎకరాలు ఆక్రమించుంటారు? సుమారు 15 పైన ఎకరాలు దాకా ఆక్రమించుంటారండి. ఇంకా క్రమేణా వస్తూ ఉన్నారు చెరువులో లోపలికి. మీరు లాస్ట్ టైం కూడా చూపించాము, మా చెరువులో కూడా పాయింట్లు వేసి ఉన్నారు. కొందరు పాయింట్లు వేసి కూడా ఇంకా బోర్లు వేసారా? పాయింట్లు బోర్లు కూడా వేసి ఉన్నారు. పాయింట్లు వేసి కూడా కొందరు పెట్టుకున్నారు. ఇంకా కూడా పాయింట్లు మేము వరిసేతలకి ఆ పాయింట్ అట్టే కేసింగ్ వదిలేసి పక్కన ఉన్నారు. ఇంకా క్రమేణా వస్తా ఉన్నారు. అంటే మీరు ఏం చేసుకుంటారు అనే లెక్క అండి. మేము మాకు ఏ అధికారులు కానీ ఎవరు కానీ వాళ్ళు మీ ఊరోళ్ళేనా? మీ ఊరోళ్ళు కదా అండి, పక్క ఊరోళ్ళని. మా ఊరోళ్ళు అయితే ఎవరు ఏమి ఇక్కడ ఆక్రమించలేదు. అందరూ బయట ఊరోళ్ళేను. కమ్మవారిపల్లి, ఇట్ట మోపూరు, ఇట్ట బయట వీళ్ళు స్కీములు అవి కొనుక్కొని ఇంకా క్రమేణా మా చెల్లికి ఆక్రమించుకుంటూ వస్తున్నారు. తర్వాత దున్నుకుంటా తొక్కించుకుంటా నిలబెట్టుకుంటా నిన్న మొన్న మళ్ళీ తీర్చి మళ్ళీ దాన్ని లైన్ చేస్తాడు. 4 నెలల ముందు చేసిందంతా జనం తెలిసి పిలిపి తెలిసి చేసి అడిగితే మాకు సమాధానంలా, లెక్కలిపిన సమాధానంలా, ఎంఆర్ఓ ఆఫీసులో ఏ ఆఫీస్ కూడా మాకు సమాధానంలా. పోతే ఈ కృష్ణారెడ్డి అంటే ఎంత డబ్బులు మీరు పెడతారా, మేము పెట్టగలుగుతాం, మేము చేయగలుగుతాం, మీరేం చేస్తారు? ఇట్లా చూస్తే ఇవ్వటం చేసి నిన్న మొన్న మళ్ళీ ఇది చేసేసారు. లోపల చేసి ఎంఆర్ఓ మేడకి 50,000 లచ్చ ఆమెకి. పోతే మేము సన్నగా రైతులు వీలేక ఆమె ఏం చేయలేకుండా మాకు సమాధానం లేము. మేము పోతే పొలిగోడు కొడిస్తే 10 లక్షలు తీసుకుని వాళ్ళకి చేసి పాస్బుక్లు చేసింది కైలు వాళ్ళతో అవ్వడం చేస్తుంది. డబ్బు ఇస్తే చేస్తుంది. 20,000 10,000 ఇస్తాం లాగట్లేము. ఇస్తే 50,000 లచ్చ మేము పెట్టలేము, మా వల్ల కాదు. ఆ వట్ట కైలు చూడండి సార్, మీరు బండ్లు చూడు సార్, తొక్కిస్తా ఎట్లా తొక్కిస్తున్నారు చూడు సార్. అడిగితే నీళ్ళు చూడు, కైలు మీద తెలుగు నీళ్ళు పెట్టేసి మా చెల్లెకి రానికుండా చెరువు అంతా బుడి చేశారు. చెరువు పైరు పంట మా 50 మంది రైతులను మా మాగారు వచ్చి 100 ఎకరాలు ఉన్నారు. 100 ఎకరాలకి లాస్ట్ పైరు కూడా పండింది. సరి మేము చచ్చిపోవాలి ఆత్మహత్య చేసుకొని. మా పరిస్థితి బాగాలేదు, మేమేం చేయలేకున్నామని. ఎమరా బేడా ఉంటే అంతే లంచం 50,000 లచ్చ 2 లక్షల 3 లక్షల. ఆ కృష్ణారెడ్డి ఉంటే మీరేం చేసుకొని చేసుకోపోండిరా, మీరు ఆడని చేసుకోపోండిరా, మేము ఇచ్చేకటి చేయను, మా పని అయిపోతుందా, మీ ఎమ్మెల్యే రావుదామి ఆ లెక్కలో మారుతాం సార్ కృష్ణారెడ్డి. ఆ వ్యక్తి కేవలం ఇక్కడ మనం చూస్తా ఉంటే ఇదంతా చెరువేను. చెరువు వదిలేసి చెరువు ఆక్రమించేసి ఎక్కడ దాకా అద్దులు తీసుకున్నాడు. అవన్నీ తీసేసుకొని కూడా మళ్ళీ ఇక్కడ ఏం చేశాడంటే ఆ వ్యక్తి చెరువులోకి వచ్చి బోర్లు వేస్తున్నాడు. ఈ బావిలో కొన్ని ఇక్కడ ఇంచుమించుగా ఒక 10 బోర్లు కానీ వేసుంటే 10 బోర్లు ఈ పాయింట్ ఒకటే ఇక్కడ ఉంది. ఇక్కడ బోర్లు బారిపోలు వేసి కూడా దాన్ని నింపకుండా దాంట్లో మోగజీవులు కూడా చాలా పడిపోయి నేను వచ్చిన టైంలోనే 2 మోగజీవులు అనేది మేకపోతులు అనేది ఇక్కడ చచ్చిపోయి ఇప్పుడు చెరువులోకే వచ్చేసరి ఇంకా రేపు మాకు చెరువు ఏముంటుంది ఇక్కడ, ఇంకా మేమేం బతకాలి, ఇంకేం లేదు ఇక్కడ చెరువు అనేది ఇంకేం లేదు. అంతా ఆక్రమణ, ఇదంతా రాబందులో వేటబడినట్టు మా మీద పడిపోయేసి వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు పేద కుటుంబం వాళ్ళు, మనం ఏం చేసుకున్నా కూడా ఇక్కడికి వచ్చి ఒకరు అడగరు అనే విధంగా ఇక్కడ నాయుళ్ళు కానీ రెడ్లు కానీ ఎవరెవరు ఆ కులాలకు చెందిన వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళకి కావాల్సినంత వరకు కాకుండా ఇంకా మించి అసలుకి వాళ్ళకి ఎక్కడ పాస్బుక్లు ఉన్నాయో ఎక్కడ వరకు హద్దులు ఉన్నాయో మేము అన్ని కూడా పోయి చెప్పితే కూడా అసలుకి అధికారులకు పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి ఇక్కడ వచ్చి బోరు పాయింట్లు వేయడం కానీ ఇక్కడ సోలార్ పాయింట్లు పెట్టుకున్నారు. అసలు కై ఉందా లేదా అనేది కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు. ఉంటే మేము ఈ రోజు అర్జీలు ఇచ్చాం, ఆ పాస్బుక్లు తీసుకొచ్చి కానీ ఈరోజు సచివాలయంలో కానీ ఎక్కడైనా కూడా మేము చూపిస్తా ఉన్నాం వాళ్ళకి ఎంత ముట్టిందో ఏమా. చెరువు దాని కొంతమంది వడ్లమోపూరు అలివిలు సుబ్బారెడ్డి కుమారుడు అనే కృష్ణారెడ్డి గారు 4 ఎకరాల దాకా చెరువును ఆక్రయించుకున్నారు. మేము అడిగితే మాకు ఇంకా చెరువు దాకా ఇంకా కొద్ది దాకా వస్తుంది, మాకు 7 దాకానే కదని చెప్పినారు. ఎవరెవరు ఆక్రమించున్నారు? నల్లాని రామచంద్రయ్య గారు, కృష్ణారెడ్డి అవతల నల్లాని రామచంద్రయ్య గారు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అవతలగా స్కీమ్ పొలాలు కొనుక్కొని మా చెరువును కూడా కబ్జా చేస్తున్నారు.